ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఐ యామ్ భాష. సో ఈ వీడియోలో మనము ఈ డిఐ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ డిఐ ప్రాబ్లమ్ చూసుకున్నట్టయితే ఇది ఒక టేబుల్ అనమాట. సో ఈ టేబుల్లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, సో 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 1, 2, 3, 4. అలాగే వాటి యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ 2 స్టోర్లు ఉన్నాయంట, స్టోర్ ఏ, స్టోర్ బి. సో ఆ స్టోర్స్లో ఆఫ్ ఈచ్ ఆర్టికల్ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అని అయితే మనకైతే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీన్ని అయితే మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ డిఐ నుంచి మనం ఏం ఇన్ఫర్మేషన్ మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఏం ఇన్ఫర్మేషన్ మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది చేద్దాం. తర్వాత క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేదానికి ట్రై చేద్దాం. ఓకే గైస్, నేనైతే ఇచ్చిన డేటాని ఇలా రాసుకున్నాను. సో ఆర్ట్ అంటే ఆర్టికల్స్, ఇక 4 ఆర్టికల్స్ని 4 ఆర్టికల్స్, దాని యొక్క కాస్ట్ ప్రైస్, ఇది స్టోర్ ఏలో ప్రాఫిట్ పర్సంటేజ్, ఇది స్టోర్ బిలో ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి మనకి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ నుంచి అయితే అనే చాప్టర్ ఏదైతే ఉందో, సో దాని గురించి మనకి బేసిక్ ఐడియా అనేది ఉండాలి. ఓకే, బేసిక్ ఐడియా ఉంటే చాలు. సో మనం ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నాకు తెలిసి మీ అందరికీ దీని మీద ఒక అవగాహన అయితే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కడన్నా చిన్న క్లారిటీ ఏదైనా లేకపోతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు కానీ ఫుల్ క్లారిటీగా ఉంటే స్కిప్ చేయండి. ఓకే, అండ్ నేనైతే ఫస్ట్ ఈ టర్మ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బై యూజింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ మీరు ఉన్నారు. ఓకే, సో మీరు ఒక బనానా బిజినెస్ అయితే పెట్టాలనుకున్నారు. ఓకే, సో బనానా బిజినెస్ పెట్టాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే హోల్సేల్, ఓకే, హోల్సేల్ నుంచి మీరు ఏం కొనుక్కుంటారు, బనానాలు కొనుక్కుంటారు కదా, అరటిపళ్ళు కొనుక్కుంటారు. ఓకే, మీరు ఎంత కొనుక్కున్నారంటే ఒక 100 రూపాయలు కొనుక్కున్నారు అనుకుందాం. ఓకే, సో అంటే మీకు ఖర్చు అయింది ఎంత, 100 రూపాయలు. ఓకే, సో దాన్నే మనం ఏమంటామంటే కాస్ట్ ప్రైస్ అంటాం. ఓకే, సో తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని జనాలకి అమ్ముతారు. ఓకే, సో మీరు 100 రూపాయలకి అమ్మితే మీకేం లాభం ఉండదు కదా, కాబట్టి మీకు 20% లాభం ఉండేటట్టుగా 20 రూపీస్ యాడ్ చేసుకొని 120 రూపీస్ అమ్ముతారు. ఓకే, ఈ 120 రూపీస్ ఏదైతే ఉందో జనాలకి అమ్ముతున్నారు కాబట్టి దీన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఓకే, ఇక్కడ మీకు ఆదాయం చూసుకున్నట్టయితే ప్రాఫిట్ 20 ఉంది కాబట్టి దీన్ని ప్రాఫిట్ అంటాం. ఓకే, అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసరికి మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు చూసుకున్నట్టయితే మీరు 100 రూపాయలకే కొన్నారు, కాకపోతే అరటిపళ్ళు రేట్లు అనేవి తగ్గిపోయాయి, లేదా అరటిపళ్ళు క్వాలిటీ అనేది తగ్గిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే తక్కువ ధరకే అమ్మేసుకుంటారు, ఎక్కువ లాస్ రాకుండా అని. సో అట్లాంటి కేసులో 80 రూపీస్కే అమ్మేస్తారు. ఓకే, అప్పుడు మీకు ఈ రెండింటిలో మీకు నష్టం ఎంత, 20 రూపీస్. సో దీన్ని లాస్ అంటాము. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్సే మనకి ప్రాఫిట్ అయి ఉండొచ్చు, లాస్ అయి ఉండొచ్చు. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అంటాము, సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటే దాన్ని లాస్ అంటాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ప్రైస్, ఓకే, డిస్కౌంట్. ఓకే, సో అలాంటి దాని గురించి చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బనానా బిజినెస్ బాగానే సేల్ అయింది, ఓకే, బాగానే సక్సెస్ అయింది. మీరు ఏం చేశారంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, అదేంటంటే క్లోత్స్ బిజినెస్. ఓకే, ఒక మంచి టౌన్లో ఒక షాప్ పెట్టారు. ఓకే, హోల్సేల్ నుంచి టీషర్ట్స్ తెచ్చుకున్నారు. ఓకే, ఒక టీషర్ట్ వచ్చేసరికి 100 రూపీస్ అనుకుందాం. ఓకే, అంటే మీకు ఖర్చు అయిందంతా 100 రూపీస్. దాన్ని మనం ఏమంటాము, కాస్ట్ ప్రైస్ అంటాము. ఓకే, సో మీరేం చేస్తారంటే దాన్ని 50 రూపీస్కి పెంచి 150 ఎంఆర్పిగా పెడతారు. సో రిమెంబర్, ఎంఆర్పిని మనము ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటాం. ఓకే, ఈ 150 అనేది మార్కెట్ ప్రైస్. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ వస్తారు. సో కస్టమర్ వచ్చి ఇంతేనా, మీరు ఏమి డిస్కౌంట్ ఇవ్వరా అని అడుగుతారు. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఓకే సార్, మీకైతే మేము 20% డిస్కౌంట్ ఇస్తాము అంటారు. ఓకే, సో 20% డిస్కౌంట్ అంటే దాంట్లోంచి 20% తగ్గించాలి. ఓకే, అంటే 20% ఆఫ్ 150 ఎంత, 30 రూపీస్. అంటే 30 రూపీస్ తగ్గించి మీరు కస్టమర్కి అమ్ముతున్నారు, అంటే ఎంత, 120. ఓకే, ఈ 120 రూపీస్ అనేది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, ఈ 20% వచ్చేసరికి మనకి డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ అమౌంట్ వచ్చేసరికి 30%. ఓకే, అంటే ఇదనమాట బేసిక్ ఐడియా. ఓకే, సో ఒకవేళ మీరు కూడా నేను చేసినట్టు రాసుకోండి. ఓకే, సో ఇలా 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయినప్పుడు, ఓకే, మార్కెట్ ప్రైస్ ఇది. ఓకే, సో అలా రాసుకున్నట్టయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఒక క్లారిటీ అనేది ఉన్నప్పుడు మీకు ఫార్ములాస్ కూడా అవసరం లేదు, ఫార్ములాస్ యూజ్ చేయకుండానే మీరు బేసిక్గా అయితే సాల్వ్ చేసేయచ్చు. ఓకే, అండ్ దిస్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకి కాస్ట్ ప్రైస్ అన్నాడు. సో ప్రాఫిట్ ప్రాఫిట్ ఆఫ్ ఏ స్టోర్, ప్రాఫిట్ ఆఫ్ బి స్టోర్. సో ఇక్కడ పర్సెంట్ ఇచ్చాడు కాబట్టి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనం కనుక్కోవచ్చు. ఓకే, అంటే 23% ఆఫ్ 200 అనేది దానికి వచ్చిన ప్రాఫిట్ అమౌంట్.
కదా. ఇప్పుడు 23% ఆఫ్ 200 ఎంత 46. ఓకే, ఈ 46 అనేది ఏంటంటే ప్రాఫిట్ అనమాట, అక్కడ వచ్చిన ప్రాఫిట్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ రెండు కలిస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అప్పుడు 246 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. నేను ఇక్కడ రాసుకోవట్లేదు, జస్ట్ ప్రాఫిట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, 20% ఆఫ్ 420 ఎంత 42 to 84 వస్తుంది. ఓకే, అండ్ 24% ఆఫ్ 480. సో 24% నేను ఎలా రాసుకోవచ్చు అంటే 6/25గా రాసుకోవచ్చు. 6/25 ఇంటూ ఎంత 480. ఓకే, అండ్ దీన్ని చూసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుందంటే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనకేం క్యాన్సిల్ పోదు కాబట్టి 24 into 48 క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, 24 4s ఎంత 96, 24 8s ఎంత 192. ఓకే, 960 192. ఇట్స్ 2 and 5 and ఓకే ఒక పాయింట్ ఉంది కాబట్టి 115.2 అనేది ఇక్కడ వచ్చిన ప్రాఫిట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 32 వస్తుంది ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. సో 13.6 ఇంటూ 200. సో పర్సెంట్ 2 zeros క్యాన్సిల్. సో 13.6 ఇంటూ 2 ఎంత 27.2 వస్తుంది. ఓకే, అండ్ 35% ఆఫ్ 420. సో 35% నేను ఎలా రాసుకోవచ్చు 7/20గా రాసుకోవచ్చు. 7/20 ఇంటూ 420 21 7s ఎంత 147. ఇక్కడ ఎంత సరే 147 అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓకే, 5% వచ్చేసరికి మనకి 48 అనేది 10%. సో దాంట్లో సగం 5% కాబట్టి 24. ఇక్కడ 20% ఎంత 64. ఓకే, సో మనమైతే ఇప్పటికి ఏం క్యాలిక్యులేట్ చేసామంటే ప్రాఫిట్ అయితే క్యాలిక్యులేట్ చేసాం 5. ఓకే, సో దీని నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే ఇక్కడ ప్రతి దానికి సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. నేనేం చేస్తానంటే ఎప్పుడైతే క్వశ్చన్స్లో అడుగుతారో ఓకేనా అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు సాల్వ్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 ఫర్ స్టోర్ ఏ బి అండ్ సి ఇస్ 441 అన్నాడు. అంటే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఓకే, ఆర్టికల్ ఎన్నోది 2 అన్నాడు. సో ఆర్టికల్ 2ని నేను ఎలా రిప్రజెంట్ చేసుకుంటాను, దాని యావరేజ్ అన్నాడు అంటే by 3, దట్ ఈస్ ఈక్వల్ టు 441. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమంటే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 ఆఫ్ స్టోర్ సి ఈజ్ సేమ్ యాజ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 సేమ్ యాజ్ స్టోర్ ఏ అండ్ బి అన్నాడు. అంటే ఏకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 బి అన్నీ ఈక్వల్ అనమాట, అంటే కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ అనమాట. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లాస్ పర్సెంటేజ్ ఆఫ్ స్టోర్ సి ఆఫ్టర్ సెల్లింగ్ ఆర్టికల్ 2. మనం ఏం కనుక్కోవాలంటే లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందామా. సో దీని నుంచి నేను ఏం చేయొచ్చు అంటే ఇది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్, అది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, సెల్లింగ్ ప్రైస్ అది. ఓకే, అది సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఇన్ ఆర్టికల్ 2 ఇన్ స్టోర్ ఏ, ఆర్టికల్ 2 ఇన్ స్టోర్ ఏ 480 ప్లస్ 84 ఎంత 504 ప్లస్ ఆర్టికల్ 2 స్టోర్ బి ఎంత సో 420 ప్లస్ 147 567. ఓకే, ఇక్కడ మనకి స్టోర్ సిఏ లేదు కాబట్టి సిని అలాగే రాసుకుంటాను. సో by 3 దట్ ఈస్ ఈక్వల్ టు 441 వస్తుంది. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 1071 వస్తుంది. ఇది సి 441 ఇంటూ 3s. సో 44 3s ఎంత 1320. సో 1323 వస్తుంది. ఓకే, అండ్ దీని నుంచి సి కనుక్కుంటే ఎంత వస్తుందంటే 252 వస్తుంది. అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇదేంటంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 ఇన్ స్టోర్ సి అనమాట. ఓకే, 252 వచ్చింది. ఓకే, సో ఇదంతా రబ్ చేస్తాను. ఎంత వచ్చింది 252 వచ్చింది. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 ఇన్ స్టోర్ సి ఈజ్ 252. ఓకే, సో మనకి ఇక్కడ అయిపోయింది. సో మనం ఏం కనుక్కోవాలంటే మనకి కాస్ట్ ప్రైస్ తెలిసిందే కదా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 ఇన్ స్టోర్ సి ఎంత సేమ్ యాజ్ ఏ అండ్ బి ఎంత 420 ఉంది కాబట్టి 420. సో లాస్ పర్సెంటేజ్ అంటే ఎంత, సో ఈ రెండింటి వాడికి ఎంత లాస్ వచ్చింది అనేది కనుక్కో. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత. ఓకే, 420 మైనస్ 252 8 6 168 అనేది వాడికి వచ్చిన లాస్. ఓకేనా, అపాన్ కాస్ట్ ప్రైస్ ఎంత 420 ఇంటూ 100. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 4తో చూసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుందంటే 4 4s 42 వచ్చింది. ఓకే, అంటే 42 ఇంటూ 4 అనమాట ఈ 168ని. ఓకే, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 42 క్యాన్సిల్, అప్పుడు మనకి 4/10 వస్తుంది. సో 4/10 అంటే 2/5. సో 2/5 అంతా
40%. సో 40% వాడికి వచ్చిన లాస్ అనమాట. సో 40% ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. గైస్, ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఇఫ్ అ మార్కెట్ ప్రైస్ లేబుల్డ్ ఆన్ ఆర్టికల్ 1 and store A and store B is 64 and 42 above its cost price, then find the difference between discount offered by store A and store B. ఓకే, సో ఇది వరకు నేను ఏదైతే చెప్పానో మార్కెట్ ప్రైస్ అనే కాన్సెప్ట్ ఏదైతే చెప్పానో అది కానీ మీకు క్లియర్గా అర్థమైతే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి స్టోర్ ఏ ఉంది. ఓకే ఓకే అండ్ ఆర్టికల్ 1 ఉంది. ఓకే, ఆర్టికల్ 1 ఆఫ్ స్టోర్ ఏ, అలాగే ఆర్టికల్ 1 ఆఫ్ స్టోర్ బి. ఓకే, సో ఇది ఏదైతే ఉందో ఇది 64% అబోవ్ అన్నాడు, ఇది వచ్చేసరికి 42% అబోవ్ చేశాడు. ఓకే, మనకి ఆర్టికల్ 1 యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 200 కదా, అంటే 64% మార్కెట్ ప్రైస్ అనేది 64% అబోవ్ అంటే దాని అర్థం ఏంటంటే దీనికి 64% ఎక్కువ చేశాడు. ఓకే, 64% ఆఫ్ 200 ఎంత 128, అంటే 128 యాడ్ చేశాడు. ఓకే, యాడ్ చేసి దాన్ని ఇక్కడ మార్కెట్ ప్రైస్గా పెట్టాడు స్టోర్ ఏలో. అప్పుడు ఎంత వస్తుంది 328 అనమాట. ఇక్కడ 200 అనేది కాస్ట్ ప్రైస్. సో 42% ఆఫ్ 200 ఎంత +84 అనేది యాడ్ చేసుకొని వాడు మార్కెట్ ప్రైస్ పెట్టాడు ఎంత 284 వచ్చేసరికి ఇక్కడ మార్కెట్ ప్రైస్. ఓకే, సో అదైతే మనం కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంట్ ఆఫర్డ్ బై స్టోర్ ఏ అండ్ స్టోర్. ఇక్కడ మనకి డిస్కౌంట్ అంటే ఏం చెప్పాను, సో మార్కెట్ ప్రైస్కి అలాగే సెల్లింగ్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే, కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత మనం కనుక్కోవాలి. ఓకే, ఆర్టికల్ 1 ఏ, సో సెల్లింగ్ ప్రైస్ ఎంత 200 + 46 246. ఓకే, అండ్ ఆర్టికల్ 1 బి, సో 200 227.2 ఎంత వస్తుందంటే 227.2 అనేది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకే, సో మనమేం అనుకోవాలి ఈ రెండింటి ఇక్కడ డిస్కౌంట్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది 82 వస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ క్యాల్కులేట్ చేస్తాను. సో 284 227.2 కాబట్టి 8 వస్తే 6 5 56.8, ఇక్కడ వచ్చేసరికి 56.8 అనేది వచ్చింది. సో మనం ఏం కనుక్కోవాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఓకే, సో 82 - 56.8 వస్తుంది. సో అప్పుడు 2 5 25.2. సో 25.2 is the answer and option number E is the correct answer. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 5 is 25% మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఆర్టికల్ 4. ఇక్కడ మనకి ఆర్టికల్ 5 లేదు. ఓకేనా, కాబట్టి కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 5ని ఇలా రాసుకుంటాను. ఓకే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 5 ఇచ్చాడు. సో ఇది ఏదైతే ఉందో 25% మోర్ అన్నాడు. సో 25% మోర్ దాన్ ఆర్టికల్ 4 అన్నాడు. సో ఆర్టికల్ 4 యొక్క కాస్ట్ ప్రైస్ అనమాట. ఇక 25% మోర్ అనేదాన్ని మనం 5/4గా రాసుకోవచ్చు. మోర్ అన్నాడు కాబట్టి. ఓకే, ఇంటూ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 4 ఎంత 320. ఓకే, 8 is 400. సో 400 ఏమొస్తుందంటే కాస్ట్ ప్రైస్ అనమాట. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 5 వచ్చేసరికి 400. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 5 అంటే దీని సెల్లింగ్ ప్రైస్ అన్నాడు, దీని సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 5 టు ద బై స్టోర్ బి. ఓకే, అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 4 బై ద సేమ్ స్టోర్. ఓకే, ఇది బి, అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 4 బై ద సేమ్ స్టోర్ ఇస్ 21/16 అన్నాడు. మనం ఏం కనుక్కోవాలంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ బి, మనం ఏం కనుక్కోవాలంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ బి ఆఫ్ ఆర్టికల్ 5 అనమాట. సారీ, ఆర్టికల్ 5 మనం ఇది కనుక్కోవాలి. ఓకే, సో మనం దీని నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 5 బి మనకి అసలు తెలియదు సెల్లింగ్ ప్రైస్ అనేది, కానీ మనకి తెలుసు. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 4 ఓకే ఇన్ స్టోర్ బి. ఓకే, 320 + 64 ఎంత 384. సో ఇదంతా వస్తుంది 384 వస్తుంది. ఓకే, సో ఇక్కడ రాసుకుంటాను, పర్లేదు ఇక్కడ చూసుకుందాం. 64 అనేది 16 అనేది 384తో ఎంత టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2s 8s, సారీ 2 4s. ఓకే, ఇంటూ 24తో పోతుంది కాబట్టి 21 × 24 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 5 ఇన్ స్టోర్ బి అవుతుంది. ఓకే, సో 21 × 24 ఎంత 24 2s 480, 24 504. సో 504 అనేది ఏంది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇది మనకి ఎంత వస్తుందంటే 504 అవుతుంది. ఓకే, సో ఇది 504 అవుతుంది కాబట్టి మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసు, అలాగే కాస్ట్ ప్రైస్ తెలుసు. సో ఈ రెండింటి మధ్య తేడా ఏదైతే ఉందో అదే మనకి ఏంది
ప్రాఫిట్. కాబట్టి ఎంత వచ్చింది తేడా ఎంత 104. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంత 400 ఇంటూ 100. ఓకే, 0 క్యాన్సల్, 4తో పోతే 2 6. సో 26% is the answer. So 26% is the answer. Option number C is the correct answer. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే దెర్ ఈస్ అన్ అనదర్ స్టోర్ సి అంట. ఓకే, ఇక్కడ ఇంకో స్టోర్ ఉంది అన్నాడు. ఓకే, సి స్టోర్ ఉంది. ఓకే, అండ్ వేర్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1. జస్ట్ వెయిట్ ఎ మినిట్. వేర్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1. ఓకే, అండ్ ఈజ్ ఇదేదైతే ఉందో 25% లెస్ దాన్ అన్నాడు. ఓకే, 25% లెస్ దాన్ దట్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 4 ఇన్ స్టోర్ బి. ఆర్టికల్ 4 ఇన్ బి అన్నాడు. ఓకే, 25% లెస్ అంటే ఎంత 75%. 75% మనం ఎలా రాసుకోవచ్చు 3/4 రాసుకోవచ్చు, రైట్. 3/4 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 4 ఇన్ స్టోర్ బి ఎంత 320 + 64 ఎంత 384, రైట్. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? సో 3 1s 3 9s 6s. సో 96 3s ఎంత 270 + 80 288. ఓకే, 288 అనేది ఎంత? ఓకే, 288 అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 అనేది మనకి ఇన్ స్టోర్ సి వచ్చింది. ఓకే, ఆర్టికల్ 1 యొక్క యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత 200. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగాడంటే వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆర్టికల్ 1. సో ప్రాఫిట్ అంటే ఏంది? ఈ రెండింటి మధ్య తేడానే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది 88 వచ్చింది. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఎంత 200. ఓకే, ఇంటూ 100. సో అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది ఎంత వస్తుంది 44% వస్తుంది. 0 0 క్యాన్సిల్ 44% అనేది ఆన్సర్, ప్రాఫిట్ అనేది ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే గైస్, లాస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 5th క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 ఇన్ స్టోర్ ఏ అన్నాడు. సో స్టోర్ ఏ బై సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 ఇన్ స్టోర్ బి అన్నాడు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 ఇన్ స్టోర్ ఏ ఎంత? ఆర్టికల్ 2 ఉంది. ఓకే, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 420. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 ఇన్ స్టోర్ బి ఎంత? సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈ రెండు యాడ్ చేస్తే మనకి 227.2 వస్తుంది. అంటే మనం ఏం కనుక్కోవాలంటే 420:227.2 కనుక్కోవాలి. ఇక్కడ పాయింట్స్లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ 0 యాడ్ చేస్తా, ఇక్కడ పాయింట్ ఎత్తేస్తా. ఓకే, సో నెక్స్ట్ 4తో క్యాన్సిల్ అవుతుందేమో చూసుకుందాం. సో 4తో చూసుకున్నట్టయితే 1050 ఇది. ఇక్కడ వచ్చేసరికి 4 5s 6s తర్వాత 328. ఓకే, దీన్ని మనము 2తో క్యాన్సిల్ చేయొచ్చు ఫర్దర్గా. ఇది 525 వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి 2తో కాబట్టి 2s 8 and 4. ఓకే, 284. సో 284 వచ్చింది. సో దీన్ని మనం ఇంకా ఫర్దర్గా క్యాన్సిల్ చేయలేము. సో ఆప్షన్స్లో కూడా ఉంది. సో ఆప్షన్ నెంబర్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో డూ సబ్స్క్రైబ్ గైస్ అండ్ డూ లైక్ అండ్ షేర్ ది వీడియో. అండ్ మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బై బై.